హే గైస్, నేను మీ దినేష్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇవాళ మన బ్లూ గార్డ్ అయితే చాలా క్లీన్గా అయిపోయాడు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే వాష్ చేయించి తీసుకొచ్చాను. సో పాయింట్ ఏంటంటే, ఇవాళ మన బ్లాగ్ అయితే కనుక ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఏసీ సర్వీస్ అయితే చేపించేద్దాం ఇప్పుడు. లైక్ ఆల్రెడీ దీనికి ఏసీ ఫిల్టర్ కానీ క్యాబిన్ ఫిల్టర్ అలా 2 నేమ్స్ పెట్టి పిలుస్తారు కాబట్టి, ఆ క్యాబిన్ ఫిల్టర్ అయితే నేను ఆల్రెడీ సర్వీస్ ఎప్పుడైతే చేపించానో, లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్స్లో, డిసెంబర్లో చేపించాను ఫుల్ సర్వీస్ వ్లాగ్ అని. అది ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను తొందరలో. సో అప్పుడైతే ఆల్రెడీ క్యాబిన్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయించేసాను. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని పర్టికులర్గా చేంజ్ చేయించాల్సిన అవసరం అయితే లేదు. ఇంత ఎండలుగా ఉన్నాయి కాబట్టి ముందు మనం డ్రైవింగ్ చేస్తే అయితే కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి రాగానే ఇమీడియట్గా నోటీస్ చేసేది అయితే కనుక స్టీరింగ్ వీల్ లెదర్ అయితే ఏదైతే ఉందో అది రియోపాలిస్టర్ అయితే చేపించేసా. ఇప్పుడు కంప్లీట్గా క్లీన్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఫేడ్ అయిపోయి ఉండేది కదా, పట్టుకొని అది ప్రతి కార్కి అది కామన్ ఇష్యూయే. లైక్ స్టీరింగ్ లెదర్ ఏదైతే కంపెనీ ఫిట్టెడ్ ఉంటుందో అది కొన్ని ఇయర్స్కి ఫేడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ కానీ లేకపోతే ఇట్లా తిప్పుతాం కాబట్టి, సో వీటి వల్ల ఇదంతా ఫేడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది మొత్తం. ఫిట్ అండ్ ఫినిష్ కూడా మీరు చూడొచ్చు, చాలా క్లీన్ అయిపోయింది. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి తెలిసే ఉంటుంది, నేను స్టోరీ కూడా మెన్షన్ చేశాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్డేట్స్ పెట్టేదాన్ని కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలోనే. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. అట్లాగే కొత్త వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ చాలా మంచి యూనిక్ తెలుగు కంటెంట్ అయితే ఉందో అవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఫైనల్లీ మన బ్లూ గార్డ్కి అయితే కనుక స్పాట్లెస్ ఇంటీరియర్ అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు మీరు, డాష్ బోర్డ్ కానీ, డోర్ ట్రిమ్స్ కానీ, లేకపోతే సెంటర్ కన్సోల్ దగ్గర ఉన్న స్విచెస్ కానీ ఏదన్నా కానీ, మెయిన్లీ ఇన్ని రోజులు నా కన్సర్న్ మొత్తం కూడా ఈ స్టీరింగ్ వీల్ లెదరే. ఫైనల్లీ ఇదైతే రియోపాలిస్టరీ చేయించేశాక చాలా ఫీల్ ఉంది. క్యాబిన్ ఫీల్ మాత్రం అవుట్ స్టాండింగ్, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఇన్ని రోజులు చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. ఎప్పుడైనా లోపలికి ఎక్కినా లేకపోతే ఏమన్నా స్టోరీస్ పెట్టినా, లేకపోతే అసలు ఇది చూస్తేనే కొంచెం ఇరిటేషన్ వచ్చేసేది నాకు. ఫైనల్లీ అయిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏసీ గురించి మాట్లాడితే, దీనికి ఒక వెరైటీ మోడ్ అయితే ఉంటుంది. లైక్ ఏసీ అని సపరేట్ సెట్టింగ్ ఇచ్చేసారు, చూసారుగా మీరు ఆల్రెడీ ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఏసీ మోడ్ ఉంది చూసారా. ఏసీ మోడ్లో ఇంటెన్స్, సాఫ్ట్, మీడియం అని 3 మోడ్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటి, మనకి టెంపరేచర్ యూజువల్గా ఇక్కడ పెట్టుకుంటాం కదా, లైక్ ఇటు సైడ్ 17, ఇటు సైడ్ ఒక 19 ఇట్లా. బట్ కాకపోతే ఇదేంటి మళ్ళీ అనుకోని మీరు అనుకోవచ్చు, దీంట్లో ఒక వెరైటీ మోడ్. ఇది చాలా యూస్ఫుల్ మోడ్ ఇదైతే. ఎందుకంటే లైక్ ఇప్పుడు సమ్మర్స్ వచ్చినాయి అంటే మనం లోలో పెట్టినా కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే, ఇప్పుడు దీనికైతే ఫిలిమ్స్ ఏం లేకపోయినా మనకి ఎండ అయితే లోపలికి వచ్చేసి ఏసీ సరిపోదు మనకి. సో అట్లాంటప్పుడు అనేది ఒక లైక్ ఇప్పుడు మన ఇంట్లో ఏసీస్లో కూడా టర్బో మోడ్ అని, లేకపోతే విరాట్ మోడ్ అని, ఇట్లాంటి కొన్ని మోడ్స్ ఉంటాయి కదా, హై పర్ఫార్మెన్స్ మోడ్స్. అట్లాగే మనకి ఇట్లా ఇంటెన్స్ మోడ్ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మనం ఎంత టెంపరేచర్ పెట్టినా ఈ టెంపరేచర్కి మించి ఇంకా ఇంటెన్సివ్గా అయితే వచ్చింది అనమాట కూలింగ్ అనేది. దీంట్లో మీడియం పెట్టుకోవచ్చు, సాఫ్ట్ పెట్టుకోవచ్చు అట్లా. సో నేనైతే ఇంటెన్స్లో పెట్టాను. అండ్ సప్లై హీటర్ అని చెప్పాను, అది ఆటోలో పెట్టుకోవచ్చు, ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఈ ఫుట్వెల్ టెంపరేచర్ ఏంటి అనేది మీరు డౌట్ పడవచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 17 పెట్టాను. అండ్ ఇక్కడ లెగ్ కూడా ఆప్షన్ పెట్టేశాను కూలింగ్కి. సో ఇప్పుడు నాకు లెగ్కి కూడా కూలింగే వచ్చింది, లైక్ 70 డిగ్రీ సెల్సియస్ ఏసీయే వచ్చింది. కానీ నాకు అట్లా వద్దు, నాకు ఒక వామ్ కావాలనుకున్నాను అనుకోండి, దీంట్లో వామర్ అని పెట్టాను అనుకోండి, ఓన్లీ లెగ్ వరకు నాకు వామ్ వచ్చింది అనమాట. సో అదొకటైతే మంచి యూస్ఫుల్ ఫీచర్. లైక్ కొంతమందికి ఏంటంటే చల్లగా అయిపోతే కాలు కొంచెం సెన్సిటివ్నెస్ పోయి, బ్రేక్ కానీ లేకపోతే యాక్సలరేషన్ కొంచెం మనకి సెన్సిటివిటీ పోయి ప్రాబ్లం అయ్యిద్ది. సో అందుకని ఫేస్కి అయితే ఏదైతే ఉంటుందో అది మనకు కూలింగ్ వచ్చి కాళ్ళ దగ్గర మాత్రం వామ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఆటో రీసర్క్యులేషన్ అని ఉంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఇది మనం ఆటో ఎయిర్ ఏదైతే బయట ఉంటుందో లోపలిది, అది ఫ్లాప్ మోటార్ నుంచి బయట ఎయిర్ స్మెల్ లేకపోతే అట్లాంటి బ్యాడ్ ఆర్డర్ ఉన్నా మనం చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా ఆటోలో అనమాట. అది ఎంత సెన్సిటివిటీ ఉండాలనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకు యూజువల్గా ఏ కార్ కన్నా సరే జస్ట్ ఈ బటన్ ఇవ్వడమే గొప్ప. దీన్ని మళ్ళీ వీటి సెన్సిటివిటీ కూడా, లైక్ బయట స్మెల్ లోపలికి ఏ లెవెల్లో సెన్సిటివిటీ ఆపేసేయాలి, లేకపోతే లోపలదే రీసర్క్యులేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఆ సెన్సిటివిటీ అనేది కూడా ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా సెట్టింగ్స్ ఫర్ రేర్ క్యాబిన్, ఇదేంటంటే మనకి ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. రేర్ ఏసీ వెంటి కూడా ఇక్కడ నుంచే. ఇంకా ఏసీకి రిలేటెడ్ ఇన్ని అయితే ఇస్తాడు. ఇంకా బై ద వే మీరు చూడొచ్చు, రేర్ కూడా మనకి ఏసీ వెంట్స్ ఉంటాయి. అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా 4 జోన్ ఏసీ ఇది వచ్చేసరికి. లైక్ బ్యాక్ సైడ్ 2 ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇది రైట్ సైడ్, ఇటు సైడ్ ఏసీ వెంట్, అండ్ ఇక్కడ ఒక ఏసీ వెంట్. వీటిని మనం నచ్చినట్టు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఓన్లీ ఫేస్ వరకు 19 డిగ్రీ సెల్సియస్ పెట్టవచ్చు, రైట్ సైడ్ వాళ్ళకి 16 డిగ్రీ సెల్సియస్ ఓన్లీ లెగ్కి పెట్టుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీన్ని 4 జోన్ ఏసీ అంటారు. లైక్ ఎవ్రీ ఇండివిజువల్కి 4 డిఫరెంట్ టైప్స్, ఇండివిజువల్కి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా అన్న వాళ్ళ గ్యారేజ్కి అయితే వెళ్ళిపోయి ఏసీ సర్వీస్ అయితే స్టార్ట్ చేయించేద్దాం.
A few moments later. ఫైనల్లీ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసా. సో ఇంక మీరు ఆల్రెడీ చూడొచ్చు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. కనెక్షన్ అయితే మిషన్కి పెట్టేశారు. కొత్త వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే ఇదేంటి మిషన్ ఉంది కొత్తగా అనుకోవచ్చు. యూజువల్గా మనకందరికీ తెలిసిందైతే ఈ విధమైన కన్వెన్షనల్ వే అయితే ఉంటుంది. ఏసీ గ్యాస్ తీయాలన్నా లీక్ టెస్ట్ కానీ లేకపోతే ప్రెషర్ ఎంత ఉంది ఇవన్నీ మొత్తం దీంతో అయితే చేస్తారు. బట్ కాకపోతే ఇట్లా కాకుండా ఏంటంటే ఏసీ గ్యాస్ ఏదైతే మన ఉందో అది ఈ మిషన్ మొత్తం తీసేసుకొని రికవర్ అయితే చేసిద్ది. మన దానికి ఉండాల్సిన ఏసీ గ్యాస్ ప్రెషర్ యాక్చువల్లీ వచ్చేసరికి అరౌండ్ ఒక 570 చేంజ్ అయితే ఉండాలి. దీన్ని అది ఏం చేసిద్ది అంటే మొత్తం ఎంటైర్ కంప్రెసర్ కానీ కండెన్సర్ కానీ లేకపోతే కూలింగ్ కాయిల్ కానీ ఎంటైర్ పైప్ లైన్ సిస్టమ్ కానీ మొత్తం అన్నీ చెక్ చేసేసి మొత్తం ప్యూరిఫై అయితే చేసిద్ది అనమాట. ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసేసిద్ది. ఎంత రికవర్ గ్యాస్ అయిద్దో ఎంతైతే క్వాంటిటీ మంచి క్వాంటిటీ ఉంటుందో అదంతా మనకి దీంట్లో చూపించిద్ది. అది మనం ఎక్కించేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 570 అయితే మన A6కి ఉండాలి. 400 ఉందనుకోండి, దాంట్లో రికవర్ చేసి మంచి గ్యాస్ ఒక 300 ఉందనుకోండి, ఇంకా 270 గ్యాస్ అయితే ఎక్కించాలి. సో ఆ గ్యాస్ కూడా ఆల్రెడీ దీంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ మైన్యూట్ రీడింగ్స్తో సహా కరెక్ట్గా అయితే పెట్టిద్ది. 512 అయితే 512, 630 అయితే 630, ఎంత కావాలంటే అంత పెట్టచ్చు. మనకు తెలిసిన కన్వెన్షన్ మోడ్ ఏదైతే ఉందో ఇదైతే కనుక కరెక్ట్గా మనం గ్యాస్ అయితే పెట్టలేము. కొంచెం అటు ఇటుగా రఫ్గా అయితే పెట్టగలం కానీ ఎగ్జాక్ట్గా అయితే పెట్టలేము. సో ఈ మిషన్ చాలా మంచి కంపెనీ. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిన విషయమే. లిఫ్ట్లు ఉంటాయి కదా, గరాజ్లో లిఫ్ట్లు ఇట్లాంటివన్నీ, ఎయిర్ కంప్రెసర్ ఇట్లాంటి చాలా వరకు ఈ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు. చాలా మంచి కంపెనీ. సో ఇంక ఇప్పుడు ఇది అయిపోయినాక ఏసీ గ్యాస్ ఎక్కిచ్చేసాక ఫ్రంట్ ఏదైతే గ్రిల్ ఉంది మనకి కండెన్సర్ క్లీనింగ్ కూడా చేస్తారు కెమికల్ వాష్తో. ఆ తర్వాత ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్ అంటారు కదా, డాష్ బోర్డ్ దగ్గర ఉండేది, అది కూడా క్లీన్ అయితే చేసేస్తారు. ఇంకా పర్ఫెక్ట్, ఇంకా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు మన దానికి. రెడీ మిషన్ మొత్తం కంప్లీట్ ఆటోమేటెడ్ మిషన్ అనమాట. మనం ఒకసారి ఫిట్ చేసేసి కార్ ఏసీ సిస్టమ్కి వదిలేస్తే మొత్తం అదే చూసుకునిద్ది. ఆల్రెడీ మన ఛానల్లో పోలో, వెంటో ఇట్లా ఏసీ సర్వీస్ చేయించినవి ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి కొత్త ఆయిల్ అనమాట. ఏదైతే నేను అనుకున్నట్టుగానే 312 గ్యాసే ఉంది మన దాంట్లో. లైక్ 570 ఉండాలి అరౌండ్, బట్ కాకపోతే 312 ఉంది. ఇప్పుడు అలాగే యూజ్ చేసి ఉంటే కనుక ఇంకొన్ని డేస్కి ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ లేకపోతే గ్యాస్ లేకపోవడం వల్ల ఎంటైర్ సిస్టమ్ మొత్తం పోయేది. అప్పుడు ఇంకా కొన్ని ల్యాక్స్ పెట్టి యూనిట్ మార్చుకోవాల్సి వచ్చేది, కంప్రెసర్, కండెన్సర్, కాయిల్ ఇవన్నీ. సో చూడొచ్చు ఆల్రెడీ కండెన్సర్కి కెమికల్ వాష్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దానికి మొత్తం కంప్లీట్గా ఈ కెమికల్ అయితే పోసేస్తారు డైల్యూటెడ్ వాటర్తో అనమాట. ఆ నెక్స్ట్ మనకు ప్రెషర్ వాష్ చేస్తే మొత్తం తరోగా కండెన్సర్ మొత్తం బ్రాండ్ న్యూ కండిషన్లో ఎట్లా ఉంటుందో అంత క్లీన్ అయితే అయిపోయింది. ఏదైతే మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు విండ్ డస్ట్ కానీ లేకపోతే ఈ చిన్న ఆకులు ఇట్లాంటివన్నీ, ఆడీకి పెద్ద గ్రిల్ ఉంటుంది కాబట్టి అది కాక చూడొచ్చు ఆల్మోస్ట్ కండెన్సర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ డస్ట్ మొత్తం వెళ్ళి అతుక్కోవడం వల్ల ఇంక మనకి బ్రీతింగ్ అనేది సరిగ్గా కండెన్సర్ తీసుకోలేదు. చాలా పవర్ఫుల్ కెమికల్ ఇది మాత్రం. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఫిల్టర్ కొత్తదే మంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కానీ ఒక 3-4 మంత్స్ అవుతుంది కాబట్టి జస్ట్ క్లీన్ చేపిస్తున్నాను. క్లీన్ చేపించేసి ఫిట్ చేపించేయడమే. చూడవచ్చు ఇటు సైడ్ కూడా మనకి డస్ట్ అయితే ఏం లేదు, మొత్తం ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది ఎక్కడ చూసినా కానీ. ఫైనల్లీ మన కండెన్సర్ అయితే కనుక A6ది ఫుల్ క్లీన్ అయిపోయింది చూడొచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి స్మోక్ లాగా వస్తుంది అన్న ప్రాబ్లం అని చెప్పని. ఇదైతే ప్రాబ్లం ఏం కాదు. లైక్ ఏంటంటే మన రేడియేటర్ ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి నేను మంగళగిరి నుంచి వచ్చేసరికి సో ఇంక ఇప్పుడు వాటర్ కొట్టడం వల్ల ఆ హీట్ దానికి టచ్ అయ్యి అట్లా వస్తుంది అంతే. అది ప్రాబ్లం ఏం కాదు. రేడియేటర్ హీట్ వల్లే వాటర్ కాంటాక్ట్ అయ్యి. అండ్ చూసుకున్నట్టయితే ఈ ఇంజిన్ బే డీటెయిలింగ్ కూడా ఒకసారి అయితే చేయాలి మనం కంప్లీట్గా. నెక్స్ట్ 4-5 బ్లాక్స్లో ఇది కూడా చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ మనకి ఏదైతే ఈ ట్రిమ్ వచ్చిందో పెద్ద ట్రిమ్, ఇది కూడా ఒకటి ఫిట్ చేసేసి ఎయిర్ ఫిల్టర్ కూడా ఇప్పుడు క్లీన్ అయిపోయింది ఇటు. సో ఫైనల్లీ మన ఆడి A6కి అయితే సర్వీస్ కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. ఇంకా ఈ ట్రిమ్ ఫిట్ చేశారు అండ్ కొంచెం చిన్నగా కొంచెం అన్న వాళ్ళు క్లాత్తో క్లీన్ కూడా చేశారు. సో ఇంక ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తే అయితే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫైనల్లీ బ్లూ గార్డ్కి అయితే కనుక
కంప్లీట్ ఏసీ సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నాకైతే కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ ఏదైనా కంప్లైంట్ వచ్చి ఈ కంప్రెసరో కండెన్సరో కాయిల్ ఏదో ఒకటి పోయిందనుకోండి, దీంట్లో ఏదో ఆషామాషిగా ఏదో వెంటో పోలో లాగా అయితే కాస్ట్ ఉండదు. లైక్ ల్యాక్స్లో ఉండిద్ది ఒక కంప్రెసర్. ఇట్లాంటి పార్ట్స్ చూసుకుంటే కనుక షోరూంలో కానీ బయట అయినా కానీ ఏం చీప్ రేట్స్ అయితే ఏముండదు. చాలా చాలా ఎక్స్పెన్సివ్ పార్ట్స్. ఎందుకంటే ఆడి అంటే తెలిసిన విషయమే ఎవరికైనా కానీ. నాకు తెలిసి బయట మార్చేవి కన్నా కూడా కంపెనీ వాడు ఇచ్చినవే చాలా చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది. బయట మార్చినవి మేబీ ఒక 5 yearsలోనే పాడైపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు నేమ్ బ్రాండింగ్ ఏమో ఒరిజినల్, లోపల ప్రోడక్ట్ ఏమో ఫేక్ చైనాది ఏదో ఒకటి ఉంటుంది. జెన్యున్ ప్రోడక్ట్స్ ఉండట్లేదు, నేమ్ బ్రాండ్ ఉంటుంది తప్ప. అట్లయితే మన కార్కి మొత్తం జెన్యున్ కిట్ ఉంది. ఇప్పుడు సర్వీస్ చేయించాం. 312 ఉందన్నమాట అసలు గ్యాస్. లైక్ 570 ఉండాల్సింది, అరౌండ్ 260 తక్కువ ఉంది అసలు. 258 ఎగ్జాక్ట్గా అయితే. అంత తక్కువ ఉన్నప్పుడు ఇంకా అలా రన్ చేసేసాం అనుకోండి, ఇంకా కొంచెం లైక్ ఇప్పుడు 170, 180, 200 అట్లా కొట్టేస్తే ప్రెషర్ సరిపోక అది కంప్రెసర్ మీద లోడ్ తీసుకొని కంప్రెసర్ కొట్టేసింది అనుకోండి, అయిపోయినట్టే. ఇంకా మ్యాటర్ మామూలుగా ఉండదు వ్యవహారం. సో ఇంకా నా ఫ్రెండ్ మణికంఠ లోరా కూడా వచ్చేసింది, చూడవచ్చు మీరు ఆల్రెడీ Type 2 లోరా 126. సో ఇంక ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రైసింగ్ ఎంత అయింది అనేది మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే నాకు అన్న వాళ్ళు ఎవరన్నా సరే, నాకు తెలిసిన వాళ్ళు కొంచెం నాకంటే వేరే ప్రైసింగ్ అయితే ఇస్తారు. లైక్ ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 అయిందని నేను చెప్పాను అనుకోండి, మీకు కూడా ఎవరన్నా A6 లేకపోతే A4 ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళు మీకు కూడా 5000 తీసుకుంటారనేది చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు నాకున్న రిలేషన్ మీద కొంచెం తక్కువ వేసి చెప్తారు. ఇప్పుడు ఈ ప్రైసింగ్ దగ్గర ఏమవుతుందంటే గాయస్, చాలా మందికి నేను ప్రైసింగ్ రివీల్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ప్రతి విషయంలో చెప్తే ఒక ప్రాబ్లం అవుతుంది, చెప్పకపోతే మీరు అడుగుతారు, నేను చెప్పలేకపోతున్నానని నాకు ఒక బాధ. స్టార్టింగ్ వీడియోస్లో ప్రతి బ్లాగ్కి ఎంత ఖర్చు అయింది, ఎంత అయింది ఏంటి అనేది ప్రతి ఒక్కటే చెప్పేవాడిని. తర్వాత ఈవెన్చువల్గా కొంచెం ఆపేసాను. ఎందుకంటే ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండి వేరే వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు కదా మనం ఏదన్నా చెప్పినా కానీ ఏదన్నా కానీ. సో అందుకనే ఇంకా కొన్ని ఆపేస్తున్నాను అనమాట. కావాలని మీరు కామెంట్స్లో అడిగినా కానీ నేను కావాలని చెప్పట్లేకపోతున్నాను. ఇంకా ప్రైజింగ్ కానీ లేకపోతే కొన్ని డీటెయిల్స్ కానీ ఏదైనా నేను చెప్పగలిగింది అయితే కనుక నేను చెప్పేస్తున్నాను. అరౌండ్ కొంచెం మంచి ప్రైస్లోనే అయింది ఇదైతే కనుక. లైక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీది ఏ కార్ ఉన్నా కానీ మీరు కార్ అయితే కనుక తీసుకెళ్ళండి. నేను ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడైతే కనుక ఏసీ అయితే అబ్బో అసలు మామూలుగా కాదు, చలేసేస్తుంది. 17 పెడితేనే మామూలు చలి ఇట్లా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇన్ కేస్ మీకు కొన్ని కార్స్కి ఇంప్రూవ్మెంట్ రాకపోయినా, చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, లైఫ్ అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యిద్ది. చాలా పెద్ద అమౌంట్ అయితే మీకు సేవ్ అవుతారు. ఖచ్చితంగా సర్వీస్ మాత్రం చేయించుకోండి. ఏ కార్ అయినా సరే, రైట్ ఫ్రమ్ ద ఆల్టో టు ల్యాంబోర్గిని, బెంట్లీ, రోల్స్ రాయ్స్, ఏ కార్ అయినా సరే మ్యాండేటరీ ఇది. ఒకసారి లీక్ టెస్ట్ ఏమన్నా లీక్ టెస్ట్ కూడా చెక్ చేస్తారు. అవి కూడా అన్ని మొత్తం కంప్లీట్ ఏసీ సర్వీసెస్ అయితే చేస్తారు. సో ఇది గైస్ మన వ్లాగ్ అయితే కనుక మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.